అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. Greetings to everyone in the name of our Lord Jesus Christ. ఈ రోజు నేను పంచుకోబోయే అంశం, So the title for today's message is ఒక మనిషి యొక్క విలువ the value of a man, లేదా ఒక ఆత్మ యొక్క విలువ, or the value of a soul. ఒక మనిషి యొక్క విలువను వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి ఉపమానం చెప్పారండి. Lord Jesus Christ, he has told a very good parable related to the value of a man's soul. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం. Luke chapter 15 verse 4. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఎవరికైనా 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె తప్పిపోతే, So if a person has 100 sheep and if he loses one sheep out of it, ఆ ఒక్క గొర్రె కోసం అడవిలోకి వెళ్ళి వెతికి దొరికితే చాలా సంతోషిస్తారండి. and if he goes into the wilderness just to find that one sheep, and when he finds it, he rejoices a lot. అలాగే In the same way, 7వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూస్తే, in Luke chapter 15 verse 7, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. so here it says that when one sinner repents, there is great joy in heaven compared to 99 people who do not repent. ఏమండి, మనం అందరం దేవుడిని నమ్మి నీతిమంతులం కదా. We all have become righteous because we have believed in God, దేవుడికి ఆ విషయంలో చాలా సంతోషం ఉంది. and God rejoices in this truth. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు సంతోషం పొందే ఒక విషయం ఉందని మనం ఇప్పుడే చదువుకున్నాం. And God, he rejoices in one more thing that is greater than this thing which we have read. అది ఒక పాపి మారు మనసు పొందితే ఆయనకి కలిగే సంతోషం అండి. When a sinner repents, when he is changed, God rejoices greatly. నిజంగా అండి, మనకి ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. God has given us a very good opportunity. ఈ లోకాలను కలిగించిన ఆ దేవాది దేవుడు మన వల్ల సంతోషం పొందే అవకాశం ఉందండి. God who has created this whole world, through us he can rejoice. ఎంత గొప్ప అవకాశం కదా, ఎంత గొప్ప భాగ్యం కదా. And is this not a great privilege and a chance for us? ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని సువార్తను ప్రకటిస్తామో, When we preach the gospel of God, అప్పుడు ఆ సువార్తను విని ఒక పాపి మారు మనసు పొందే అవకాశం ఉంది. when a sinner listens to this gospel, and there's a chance for him to change and repent. ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చూస్తే, In this same chapter and verse 10, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. and when a sinner repents, there is joy in the presence of the angels. ఏమండి, పరలోకంలో ఎందుకు అంత సంతోషం కలుగుతుంది? Why is there so great joy in the kingdom of heaven? ఎందుకంటే ఒక పాపి మారు మనస్సు పొందితే దేవుడు సంతోషిస్తున్నాడు అంటే ఒక మనిషికి దేవుడిస్తున్న విలువ మనకు అర్థమవుతుంది. Through this we can understand how much value God gives to a man or a soul. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చూద్దామండి. Matthew chapter 10 verse 29. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, And here we can see 2 sparrows, are they not sold for a farthing? అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. And without the father's permission, even one sparrow, it cannot fall to the ground. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. And here verse 30 and 31 also says that God, he has numbered the hairs of our head, and we are more valuable than many sparrows in God's sight. ఏమండి, ఈ వచనం కాంటెక్స్ట్ కొంచెం డిఫరెంట్ అయినప్పటికీ కూడా, సందర్భం డిఫరెంట్ అయినప్పటికీ కూడా, even though the context and the verses are little different, ఒక మనిషి యొక్క విలువ మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఇది చూపిస్తున్నాను. but this verses tells us that how much value God gives to a man. నిజంగా అండి, మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక రాలితే కూడా దేవుడు లెక్క పెడతాడా? So if a God,
He knows how many hairs are there upon our head, and He knows if even one hair strand when it is falling. ఆ లెక్క అవసరం అంటారా? Do you think that count is so necessary for God? అవసరం కాబట్టి దేవుడు ఆ లెక్క చూస్తున్నాడండి. Because it is necessary, God is counting the hairs of our head. దాన్ని బట్టి దేవుడికి మన పట్ల ఉన్న శ్రద్ధ ఏంటో అర్థమవుతుంది. Through that, we know that how much God is considering us, valuing us. దాన్ని బట్టి దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది. Through these verses, we can understand God's love towards us. ఏమండి, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా. So, is not our God a great God? ఎంత ప్రేమించే దేవుడు మనకున్నాడు కదా. And God, He loves us greatly. మరి అంత ప్రేమించే దేవుడికి మనం కూడా ఆయన కోరికని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కదండి. God who is loving us so much, are we not people who should fulfill His desires? మరి ఏంటి ఆయన కోరిక అంటే, మనం ఇప్పుడే చదువుకున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక పాపి మారు మనస్సు పొందడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అండి. So the desire of God is that when a sinner repents and changes, it brings joy to God's heart. It's God's desire. యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చాలని చాలా తాపత్రయపడినట్టు మనం అనేకమైన వచనాల్లో చూస్తాం. And the Lord Jesus Christ also, when He was on earth, He was very curious and thirsty to win souls. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. Luke chapter 19 and verse 10. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారండి. Here we can see the words of Lord Jesus Christ. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. For the Son of Man is come to seek and to save that which was lost. వెదకి రక్షించాలా? Do we need to seek and save the lost? వెదకి రక్షించాలా? వెదకి రక్షించాలా? Do we need to seek, find and save? ఎందుకు యేసుక్రీస్తు వెదకి రక్షించాలనుకుంటున్నాడు? ఎందుకు వెతకాలనుకుంటున్నాడు? Why did Lord Jesus desire to seek the lost? ఎందుకంటే ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. Because He wanted to fulfill Father's desire. తండ్రి చిత్తం ఏంటో, తండ్రి ఇష్టం ఏంటో మనకు అర్థమవుతుంది కదా. పాపి మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. The Lord's desire, Father's desire is that a sinner repents and changes. అందుకే వెదకి రక్షించాలంట, వెదకి రక్షించాలి. That's why Jesus is emphasizing the word here, seeking, seek and save. ఏమంటే యేసుక్రీస్తే వెదకి రక్షిస్తున్నప్పుడు మనం కూడా వెదకాలి కదా. If Jesus Himself, He was seeking and saving, we also ought to seek the lost. లూకాసు వార్త 14వ అధ్యాయం 23వ వచనం. Luke chapter 14 23 verse 23. అక్కడ ఉపమానం మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానంలో చెప్తున్నారు. Here the Lord Jesus Christ is telling a parable. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. Here Jesus is telling that we need to go into the highways and hedges and compel them to come in, that my house may be filled. ఎక్కడ వెతకాలి? కంచెల్లోకి వెళ్ళాలి, రాజమార్గంలోకి వెళ్ళాలి. Where we need to seek the lost is on the highways and where there are hedges. ఇళ్లలోకి వెళ్ళండి, స్ట్రీట్స్లోకి వెళ్ళండి, వెతకండి, రక్షించండి అని అంటున్నారండి. Jesus is telling, go into the streets, go to the houses, seek and save the lost. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది గుంపుకి, చాలా మంది సమూహానికి బోధించడం అనేది మనకు తెలుసు. We all know that Jesus Christ, He used to preach to a very a mega crowd. 4,000 మందికి బోధించడం తెలుసు, 5,000 మందికి బోధించడం తెలుసు, ఇన్యూమరబుల్ నంబర్కి బోధించడం మనకు తెలుసు. Jesus Christ used to preach to a very huge crowd up to 4,000 and 5,000 people. కానీ అలాంటి వ్యక్తి బావి దగ్గర ఉన్న ఒక సమరయ స్త్రీకి కూడా బోధించడం మనం చూస్తున్నాం. The same Jesus Christ, He preached gospel to the woman at the well. అప్పటికే ఆయన చాలా అలసిపోయి ఉన్నాడండి. At that time Jesus was very weary, he was tired. అలసిపోయినప్పుడు కూడా ఆత్మను రక్షించడానికి ఆయన ప్రయత్నించాలా? Even though he was tired, was there a need for Jesus to seek and save the lost? ఏమంటే మనకి జక్కయ్య గురించి కూడా తెలుసు. We know the story of Zacchaeus. ఆయన మీద సమాజంలో అంత మంచి అభిప్రాయం లేకుండేది అప్పుడు. People in the society, they didn't have a good testimony about ఎందుకు Zacchaeus. అంటే ఆయన సుంకపు గుత్తదారుడు. Because he was a publican over there.
ఆయన చాలా అన్యాయంగా డబ్బుని సంపాదించాడు. And he used to extort money from people. అలాంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది యేసుక్రీస్తు ఏంటి ఇలాంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్తున్నారని చాలా మంది అనుకున్నారు. People used to think why Jesus Christ is going to the house of such a person, that అంటే person. సమాజం తప్పుగా అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన వెళ్ళి ఆయన ఆత్మను రక్షించాలని వాళ్ళ ఇంట్లోకి బస చేయడానికి వెళ్ళాడు. Even though people are thinking, having negative thoughts towards Jesus Christ visiting this house, still he went to this Zacchaeus' place. మనం కూడా ఆత్మను రక్షించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది లోకుగా తక్కువగా చూడొచ్చు. When we are also going to save souls, some people may think, have lowly and negative thoughts about us. వాళ్ళు ఏమనుకుంటే మనకేంటండి? Whatever they think, what is that to us? దేవుడు ఏమనుకుంటున్నాడో అది మనకు కావాలి. What God thinks is important for us. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుకి ఎలాంటి ఆసక్తి అయితే ఉందో అలాంటి ఆసక్తిని డెవలప్ చేసుకోవాలి. The desire which Jesus Christ had, we also need to generate in us. ఒక పాపి మారు మనసు పొందితే దేవుడికి ఎంత సంతోషం కలుగుతుందో మనకు కూడా అంతే సంతోషం కలిగేలాగా మన యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. We need to develop our attitude in the way that when a sinner gets saved, the amount of joy he receives, we also need to have that joy. మనమందరం ఆ వైపుకి ఎదుగుతామని ఆశిస్తూ దీన్ని ముగిస్తున్నానండి ఈ మెసేజ్ని. And I hope we all will grow to this point. And I close my message. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Amen.